13-14 వచనాల్లో యేసు ప్రభు, నేను వెళ్ళిపోతున్నాను మీ మధ్యలోకి, నేను చెప్పిన వాక్యములను మీకు గుర్తు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు అని గుర్తు చేశారు. యు మస్ట్ కాల్ ఏ రింగ్. ఎవరికి రింగ్ చేయాలి మనము? అది దేవుడు చెప్పిన మాట. ప్రార్థించుకున్నాం, ఆయన ఆహ్వానిద్దాం. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, నీ బిడ్డలను నైనా సర్వసత్యములోకి నడిపించుటకు, అయ్యా మా యేసయ్య చెప్పిన మాటలను గుర్తు చేయుటకు, మమ్మల్ని నీ వెలుగులో నడుపుటకు, రక్షింపబడుటకు మా బాధ్యతలను గుర్తు చేయమని యేసు ప్రభు నామమున అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. రెండవదండి, మనమంతా ఎవరి పోలికండి? సార్ చెప్తున్నారు దేవుని పోలికని. ప్రైజ్ ద లార్డ్. కానీ ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, ఆదాము దేవుని పోలికగా నిర్మింపబడ్డాడు. ఎస్. అయితే ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్తుందంటే, అయ్యా ఆదాము గారు తన కుమారుడైన సేతుకు దేవుని పోలికని ఇయ్యలేకపోయాడు. హి హాస్ డన్. కుమారుడేమో కలిగాడు, దేవుడేమో తన పోలికనిచ్చాడు ఆదాముకు. ఆదామేమో తన కుమారునికి సేతుకు దేవుని పోలికని ఇయ్యలేకపోయాడు. బికాస్ దేవునిలో నుంచి వెలివేయబడ్డాడు, దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. దేవుని పోలికని ఇయ్యలేకపోయిన ఆదాం. మనం అనుకుంటున్నాం మనమందరం మన పోలిక, దేవుని పోలిక, ధోని పోలిక. పుట్టినప్పుడు హాస్పిటల్లో కానీ ఇంట్లో కానీ బిడ్డ పుడితే అచ్చు వీళ్ళ నాయనరా, అచ్చు వీళ్ళ అమ్మరా, అచ్చు వీళ్ళ అత్తరా. ఎవరి పోలిక గుర్తు చేస్తున్నామండి? దేవుని పోలిక గుర్తు చేస్తున్నామా? నో, నెవర్. మన పితరులు మనకన్నా జ్ఞానం ఉంది. మనం ఎవరి పోలిక? మన పితరుల పోలిక. మనం గుర్తు చేసుకోవాలి. వాక్యం అలా చెప్తుంది, నా సొంతం కాదు ఇది. ఎందుకు వాక్యం? వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్? దేవుడు ఎందుకు తన పోలికని ఇయ్యలేకపోయాడు? ఆదాముకు ఆ గిఫ్ట్ ఎందుకు ఇయ్యలేకపోయాడు? ఒకసారి ఆలోచించాలి. నిజమేనండి. త్రోసివేయబడ్డ ఆదాము, వెలివేయబడ్డ ఆదాము సంతానం, అదిగో మట్టికి మన్నైపోతున్న ఆదాము సంతానం, మరణమవుతున్న ఆదాము సంతానం. ఆయన ప్లానింగ్ డిఫరెంట్. తన పోలిక తన సారూప్యంలోనికి మారడానికి శ్రమానుభవం చేత, ప్రయత్నము చేత, ఉచితంగా దైవ పోలికనిస్తే ఆదాము హవ్వ పోగొట్టుకున్నారండి. ఆదాము హవ్వ రిపెంట్ అయితే, ఆదాము హవ్వ క్షమాపణ అడిగితే, అయ్యా మనం దైవ పోలికలోనే ఉండేవాళ్ళం. వారు క్షమాపణ అడగలేదు. వారు ఏం చేశారండి? అదిగో హవ్వ ఇచ్చింది, అదిగో సర్పం ఇచ్చింది అని ఒకరికి ఒకరు చెప్పుకుంటున్నారే కానీ, అయ్యా నేను తప్పు చేశానే, నేను పాపం చేశానే దేవా, నన్ను క్షమించు. ఇదిగో తోట మధ్యలో దిగంబరుడిగా ఉన్నానే, నా మహిమ వెళ్ళిపోయింది, తిరిగి నాకు మహిమనీయ దేవా, క్షమించు నాయన అని ఆదాము కానీ హవ్వ కానీ అడగలేకపోయారు. దట్స్ వై వీఆర్ లూజర్. మనము దైవ పోలిక, దైవ సారూప్యాన్ని పొందలేకపోయాం. గుర్తు చేసుకున్నాను ఒక్కసారి. అందుకనే దేవుడు అంటాడు, గుర్తు చేస్తాడు. అపొస్తలుడైన పౌలు ద్వారా ఓ మంచి మాట గుర్తు చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో ఒక మంచి మాట గుర్తు చేస్తాడు అపొస్తలుడైన పౌలు.